ఈరోజు మనము ఇద్దరి గురించి మనం చూసుకుంటాము. సోమరి గురించి చూసుకుంటాము, కష్టపడే పనిచేసేవాడి గురించి చూసుకుంటాము. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 4వ వచనంలో సోమరి చేతిలో దరిద్రతను పుట్టించును, సర్దగల చేతిలో ఐశ్వర్యను పుట్టించును. ఇక్కడ మనం ఇద్దరిని గురించి చూసుకుంటున్నామండి. ఒకడు దరిద్రుడు, ఇంకోడు కష్టపడి పనిచేసేవాడు, సర్దగలవాడు అని మనం చూసుకోవచ్చు. బద్ధకం పనిచేసేవాడు దరిద్రతను కలుగు చేస్తాడు. సర్దగలవాడు ఐశ్వర్యను కలుగు చేస్తాడు. ఇక్కడ పని బాట లేనివాడికి దరిద్రత మూలము, అదేవిధంగా కష్టపడేవాడికి ఐశ్వర్యం మూలం అవుతుందండి. బద్ధకం, నిర్లక్ష్యం అనేది చాలా డేంజర్ అండి. పని చేయకపోతే దారిద్రము, పేదరికం వస్తుందండి. శ్రద్ధ కలిగి ఎంతో కృషితో కష్టపడి పనిచేసే వారి చేతిలో ఐశ్వర్యాన్ని, సంపదను కలుగు చేస్తుందండి. అదేవిధంగా దేవుడు మీ కష్టార్థతను ఆశ్రయించి మీకు శుభములు కలుగు చేయను గాక. కాబట్టి మనకు దేవుడు మన కష్టార్థతను చేతి పనులను దీవిస్తే మనం ఎంతో కోటీశ్వరులు అవుతాం.